హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం పకోడీ ఎగురు వండుదామండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అంతా ఇప్పుడు చూపించేస్తాను, వచ్చేయండి. ఇగోండి, 2 ఉల్లిపాయలు కోసుకున్నాను నేను, 4 పచ్చిమిరకాయలు, ఒక 2 టమాటాలు, ఇంకా 1 కప్పు పకోడీ. ఓకేనండి. ఇప్పుడు తయారీ విధానం చూపించేస్తాను, వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను, అది చూపించలేదు మీకు ఇంకా. ఇగోండి, నూనె బాగా మరిగాక ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి మనం. ఓకేనండి. అందరూ చూస్తున్నారు తప్ప ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. అగో టమాటాలు కూడా మనం వేసేసాం. అవి బాగా మగ్గాక ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటానండి. మీరు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి, బాగా మగ్గాయి కదా. ఇగోండి. ఓకేనండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, వాటర్ కూడా మనకి కొంచెం దగ్గరగా అయ్యిందాక మరగబెట్టుకోవచ్చండి. ఒక గ్లాస్ వేసుకోవాలి అంతే, కారం పచ్చివాసన పోయాక. ఓకేనండి. అంతే, ఇలా మూత పెట్టేద్దాం, బాగా మరుగుతాయి వాటర్. ఓకే అండి. ఇలా మరిగాయి కదా, ఇందులో పకోడీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు పెడదాం, అలాగా బాగా మగ్గుతుంది. అవునండి, అంతే. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా ఎంత బాగా మగ్గిందో కూర. అంతే అండి. ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. చూసారా, ముక్క కూడా మనకి మెత్తబడదు, మరీ కర్రీలోని కలిసిపోకుండా ఉంటుంది విడివిడిగా. ఓకేనండి. బాయ్ అండి.